ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రపంచమంతా కూడా ఈ క్రిస్మస్ వేడుకని చాలా ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు. ఎందుకు ఇంత సంతోషం? భూమి మీద చాలామంది పుడుతూ ఉన్నారు. రోజుకి చాలా వేల లక్షల మంది ప్రజలు పుడుతున్నారు. కానీ అందరి పుట్టుకకు లేనటువంటి సంతోషం యేసు ప్రభు పుట్టుకకి ఎందుకు కలిగింది అనంటే, దేవాతి దేవుడు ఉన్నతమైనటువంటి ఆ పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి భూమి మీదకి మానవునిగా మారి రిక్తునిగా చేసుకొని తనను తాను తగ్గించుకొని మన కోసం మనుష్యులమైనటువంటి మనలందరినీ కూడా ప్రేమించి దేవాతి దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రజలందరూ కూడా ఈరోజు పండుగ సందడిలో మునిగిపోతూ ఉన్నారు. ఈ మంచి సమయంలో ఈ మాటలు వింటున్న మీకు ఒక మంచి విషయాన్ని తెలియచేయాలి అనుకుంటున్నాను. మనం ఆరాధించేటటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సంతోషం ఇచ్చేటటువంటి దేవుడు, ఆనందం ఇచ్చేటటువంటి దేవుడు. ఈ క్రిస్మస్ రోజున ఇంత ఆనందం ఎందుకు కలిగింది అనంటే, ఆయన మన కోసం వచ్చాడు కాబట్టే. నీ కోసం, నా కోసం, మనందరి కోసం దేవాతి దేవుడు వచ్చి తన ప్రాణత్యాగ కార్యాన్ని జరిగించి మనందరం కూడా ఆయనతో పాటు కలిసి ఆ నిత్యత్వానికి చేర్చబడి ఆ ఉన్నతమైనటువంటి పరలోక రాజ్యంలో యుగయుగాలు ఆయనతో కలిసి ఉండటానికి దేవుడు మనకి ఒక గొప్ప అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు. ఈ మాటని గుర్తు చేసుకుంటూ మనం ఎప్పుడూ కూడా మన జీవితంలో వాక్యానుసారంగా జీవిస్తూ స్థిరంగా ఉంటూ ఆయన చేసిన ఈ అమూల్యమైన కార్యము వెనుక ఉన్నటువంటి బలమైన ఉద్దేశాన్ని గమనించి ఎల్లవేళలా ఆయన రాకడ కొరకై సిద్ధపరచబడుతూ మనము దేవుణ్ణి స్తుతిస్తూ వాక్యానుసారంగా జీవిస్తూ నిత్యము కూడా ఆయనని విడిచిపెట్టకుండా ఆయనతో కలిసి ఉంటూ ఆయన కోరుకున్న రీతిలో జీవించటమే దేవుడు మన నుంచి ఆశించేటటువంటి గొప్ప విషయం. ఈ క్రిస్మస్ రోజున దేవుని కార్యాన్ని, ఆయన చేసిన త్యాగాన్ని, ఆయన మనపైన చూపించినటువంటి ప్రేమని జ్ఞాపకం చేసుకుంటూ మనందరం కూడా సంతోషంగా మన జీవితాన్ని ముందుకి తీసుకొని వెళ్దాం. దేవుడు మిమ్మల్ందరినీ బహుగా దీవించునుగాక. హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ సో మచ్.